ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. తులా రాశివారు, ఈ వీడియో మీ కళ్ల ముందు ఇప్పుడు కనిపించడం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఏదో ఒక దశలో మీరు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం రావాల్సిన సమయం వచ్చిందని కాలమే మీకు సంకేతమిస్తోంది. 2026 ఉగాది తర్వాత మీ జీవితం ఎటు వెళుతుందో మీరు ఇప్పటికీ ఊహించలేరు. ఎందుకంటే ఇప్పటివరకు మీరు చూసిన కష్టాలు, అనుభవించిన నష్టాలు మీ నిజమైన జీవితం కాదు. అవి కేవలం ఒక సిద్ధత మాత్రమే. తులా రాశివారు, మీరు ఎన్నిసార్లు అనుకున్నారు, నేను మంచిగా ఉన్నా ఎందుకు నాకింత ఆలస్యం, నేను ఎవరికీ చెడు చేయకపోయినా ఎందుకు నా జీవితం ఇలా ఉంది, నా సమయం ఎప్పుడు మారుతుంది అని. ఈ వీడియో ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం. ఉగాది తర్వాత మీ జీవితంలో జరగబోయే మార్పులు సాధారణంగా ఉండవు. ఇవి చిన్న మార్పులు కావు. మీ ఆలోచనలను, మీ ధైర్యాన్ని, మీ ఆర్థిక స్థితిని, మీ మొత్తం జీవన దిశనే మార్చే మార్పులు. ముఖ్యంగా కోటీశ్వరులు అయ్యే ముందు తులా రాశివారిలో తప్పకుండా కనిపించే 6 కీలకమైన లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు మీలో ఇప్పుడే మొదలయ్యాయా లేదా మొదలబోతున్నాయా? అది ఈ వీడియో చివరి వరకు వింటేనే మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఇది సాధారణ రాశి ఫలాలు కాదు. ఇది ఒక్క వ్యక్తి చెప్పిన మాటలు కూడా కాదు. ఎంతో మంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన సమాచారం, కాలచక్రం, కర్మ సిద్ధాంతం, గ్రహబలం మూడూ కలిసి ఇచ్చే స్పష్టమైన సూచనలు. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే. ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏకాంతమైన ప్రదేశంలో కూర్చుని మీ మనస్సును ప్రశాంతంగా పెట్టుకుని ప్రతి మాటను లోతుగా వినండి. వినడమే కాదు, అనుభూతి చెందండి. ఎందుకంటే మీ జీవితానికి సంబంధించిన కొన్ని నిజాలు మధ్యలో రావు, చివర్లోనే బయటపడతాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. తులా రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గూఢమైన శక్తి దాగి ఉంటుంది. ఈ శక్తి బయటకు వెంటనే కనిపించదు. చాలామంది తులా రాశివారు జీవితంలో ఎందుకు ఎక్కువ ఆలస్యం, ఎందుకు ఎక్కువ పరీక్షలు, ఎందుకు అన్యాయం అనుభవించాల్సి వస్తుందో అర్థంకాక బాధపడతారు. కానీ జ్యోతిష్య రహస్యం ఏమిటంటే, తులా రాశివారు సమతులితకు ప్రతీక. వారు ఇతరుల జీవితాలను సరిచేసే బాధ్యతతో పుడతారు. అందుకే వారి కర్మభారం సాధారణ మనుషుల కంటే ఎక్కువగా ఉంటుంది. తులా రాశివారు చిన్న వయస్సు నుంచే బాధ్యతలు మోస్తారు. కుటుంబంలో సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు, భావోద్వేగాల దెబ్బలు ఎక్కువగా ఎదురవుతాయి. ఇది దురదృష్టం కాదు, ఇది వారి జన్మ లక్షణం. ఇతరులు తప్పు చేసినా దాని ప్రభావం తులా రాశివారిపై పడుతుంది. వారు న్యాయం కోరుతారు, కాని న్యాయం వారికి ఆలస్యంగా వస్తుంది. ఈ రాశివారికి మాట చాలా ముఖ్యమైన ఆయుధం. కాని వారు మాట్లాడినా వినిపించని పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే కాలం ఇంకా రాలేదు. వారి మాటకు విలువ రావాలంటే ముందు వారు లోపల బలంగా మారాలి. ఈ లోపలి బలం క్రమంగా పెరుగుతుంది. ఉగాది తర్వాత ఈ జన్మ శక్తి పూర్తిగా మేల్కొంటుంది. తులా రాశివారి జీవితంలో ఒక విచిత్రమైన విషయం ఉంటుంది. వారు ఎంత మంచిగా ఉన్నా, ఎంత సహాయం చేసినా చాలాసార్లు మోసం ఎదురవుతుంది. ఇది కూడా కర్మశుద్ధి ప్రక్రియలో భాగమే. ఈ అనుభవాల వల్ల వారు ఇతరుల మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు. భవిష్యత్తులో పెద్ద నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటారు. జన్మతోనే తులా రాశివారికి నాయకత్వ లక్షణాలుంటాయి. కాని అవి ఆలస్యంగా బయటకు వస్తాయి. ఉగాది తర్వాత ఈ లక్షణాలు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. అప్పటివరకు మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి అవమానం, ప్రతి నష్టం ఒక పెద్ద మార్పుకు పునాది అని అర్థమవుతుంది. ఉగాది తర్వాత గ్రహచలన ప్రభావం. ఉగాది తర్వాత తులా రాశివారి జీవితంలో గ్రహాల ప్రభావం పూర్తిగా మారుతుంది. ముఖ్యంగా శుక్రుడు, గురువు, శని గ్రహాల ప్రభావం చాలా కీలకం. శుక్రుడు తులా రాశికి అధిపతి. ఇప్పటివరకు శుక్రుడి బలం పూర్తిగా పనిచేయలేదు. కారణం కర్మబంధాలు. కాని ఉగాది నుంచి ఆ బంధాలు క్రమంగా తెగిపోతాయి. గురుగ్రహం తులా రాశిపై అనుకూల దృష్టి వేయడం వల్ల జ్ఞానం, అవకాశాలు, సరైన వ్యక్తుల పరిచయం లభిస్తుంది. ఇంతకాలం మీ ప్రతిభను గుర్తించనివారు ఇప్పుడు మీ విలువ తెలుసుకుంటారు. ఇది ఒక్కసారిగా జరగదు, కాని మార్పు మొదలవుతుంది. ఈ మార్పు చాలా సూక్ష్మంగా మొదలవుతుంది. మీరు గమనించకపోయిన కాలం మీ వైపుకు తిరుగుతుంది. శని గ్రహ ప్రభావం తులా రాశికి ప్రత్యేకమైనది. శని శిక్షిస్తాడు అనే భావన ఉంటుంది. కాని తులా రాశివారికి శని గురువులా పనిచేస్తాడు. కష్టాల ద్వారా బలం ఇస్తాడు. ఉగాది తర్వాత శని ప్రభావం తగ్గడం వల్ల కష్టాల తీవ్రత తగ్గుతుంది. బాధలు పూర్తిగా పోవు, కాని వాటిని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. ఈ కాలంలో తులా రాశివారికి ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం విషయంలో స్పష్టత వస్తుంది. ఇంతకాలం ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నవారు ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయం వారి జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఇదే గ్రహచలన ప్రభావం యొక్క అసలు రహస్యం. గ్రహాలు అనుకూలంగా మారినప్పుడు మన ఆలోచనా విధానం కూడా మారుతుంది. భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది. తులా రాశివారు ఉగాది తర్వాత తమ విలువను తాము గుర్తించడం మొదలు పెడతారు. ఇదే మొదటి విజయం, అదృష్ట ద్వారాలు తెరుచుకునే సమయం. తులా రాశివారి జీవితంలో అదృష్టం ఒక్కసారిగా రావడం చాలా అరుదు. అది తలుపులు తెరుచుకున్నట్లు క్రమంగా వస్తుంది. ఉగాది తర్వాత ఈ ద్వారాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మొదట చిన్న అవకాశాలు వస్తాయి. వాటిని చాలామంది పట్టించుకోరు. కాని తులా రాశివారు వాటిని సరిగా ఉపయోగిస్తే పెద్ద ఫలితాలు వస్తాయి. ఇంతకాలం మీరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అనిపించవచ్చు.
కాని వాటి ప్రభావం ఇప్పుడు కనిపించబోతోంది. ఒక చిన్న పరిచయం, ఒక చిన్న మాట, ఒక చిన్న అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఇది అదృష్టం కాదు, ఇది మీ కర్మ ఫలితం. అదృష్ట ద్వారాలు తెరుచుకునే ముందు ఒక సూచన ఉంటుంది. మీ మనసులో ఒక ప్రశాంతత మొదలవుతుంది. ఇంతకాలమున్న ఆందోళన తగ్గుతుంది. సమస్యలున్నా వాటిని పెద్దగా పట్టించుకుని స్థితి వస్తుంది. ఇది లోపలి స్థిరత్వం పెరుగుతున్న సంకేతం. ఈ సమయంలో తులా రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే అదృష్టం మీ దగ్గరకు వస్తోంది. మీరు దానివైపు పరిగెత్తాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో సరైన అవకాశం మీ ముందే నిలబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, ఆస్తి విషయాల్లో, ఉద్యోగ మార్పుల్లో చాలా జాగ్రత్త అవసరం. అదృష్ట ద్వారాలు తెరుచుకున్నప్పుడు పాత వ్యక్తులు మళ్లీ జీవితంలోకి రావచ్చు. పాత బంధాలు సరిచేయబడవచ్చు లేదా పూర్తిగా తెగిపోవచ్చు. ఇది కూడా ఒక శుద్ధి ప్రక్రియే. కొత్త జీవితం మొదలవ్వాలంటే పాత భారాలు వదలాల్సిందే. కర్మఫలాలు తిరిగి వచ్చే విధానం. తుల రాశివారి జీవితంలో కర్మఫలాలు చాలా స్పష్టంగా పనిచేస్తాయి. మీరు చేసిన మంచైనా, చెడైనా, ఆలస్యంగా అయినా తప్పకుండా తిరిగి వస్తుంది. ఇంతకాలం మీరు చేసిన సహాయం, చూపిన సహనం, భరించిన అన్యాయం అన్నీ ఒక ఖాతాలో జమ అవుతుంటాయి. ఉగాది తర్వాత ఆ ఖాతా తెరుచుకుంటుంది. కర్మఫలాలు తిరిగి రావడం అంటే కేవలం డబ్బు రావడం కాదు. గౌరవం రావడం, మనశ్శాంతి రావడం, భద్రత రావడం కూడా కర్మఫలాలే. తుల రాశివారు ఇంతకాలం ఎందుకు ఒంటరిగా ఫీల్ అయ్యారో ఇప్పుడు అర్థమవుతుంది. మీరు లోపల బలంగా మారటానికే ఆ ఒంటరితనం. కొంతమంది తుల రాశివారు ఇతరుల కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తారు. కాని చివరికి వారికి ఏమీ మిగలదు అనే భయం ఉంటుంది. ఈ భయం ఉగాది తర్వాత నెమ్మదిగా పోతుంది. ఎందుకంటే మీరు చేసిన త్యాగాలకు ప్రతిఫలం రావడం మొదలవుతుంది. కర్మఫలాలు వచ్చినప్పుడు కొన్ని సంబంధాలు పరీక్షకు గురవుతాయి. నిజమైనవారు ఎవరో, అవకాశవాదులు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. ఇది బాధ కలిగించవచ్చు, కాని దీర్ఘకాలంలో ఇది మేలు చేస్తుంది. మీ చుట్టూ ఉన్న వలయం శుభ్రపడుతుంది. ఈ కాలంలో తుల రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఇంకా మంచిగా ఉండాలి. ప్రతీకారం, ద్వేషం మీ దారిని ఆపేస్తాయి. కర్మఫలాలు మీకు అనుకూలంగా రావాలంటే మీరు న్యాయ మార్గాన్ని వదలకూడదు. డబ్బు ప్రవాహం ఒక్కసారిగా మారే సూచనలు. తులా రాశివారి జీవితంలో డబ్బు ఎప్పుడూ సమస్యగా ఉంటుంది. సంపాదన ఉన్నా నిలవదు. ఎంత వచ్చినా ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది. ఇది చాలా మందికి పెద్ద నిరాశ. కాని ఉగాది తర్వాత ఈ పరిస్థితి మారుతుంది. డబ్బు ప్రవాహం నెమ్మదిగా కాని స్థిరంగా మారుతుంది. మొదటిగా అనవసర ఖర్చులపై నియంత్రణ వస్తుంది. మీకు తెలియకుండానే డబ్బు దాచే అలవాటు వస్తుంది. ఇది ఒక ముఖ్యమైన సంకేతం. ఎందుకంటే ధనయోగం ప్రారంభమయ్యే ముందు మన ఆలోచనా విధానం మారుతుంది. ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. అవి మొదట చిన్నవిగా అనిపించవచ్చు, కాని భవిష్యత్తులో అవే ప్రధాన ఆదాయ వనరులుగా మారుతాయి. తుల రాశివారు ఇక్కడ ఒక తప్పు చేయకూడదు. తొందరగా ఫలితం రావాలని ఆశించకూడదు. సహనముంటే ఫలితం భారీగా ఉంటుంది. డబ్బు ప్రవాహం మారుతున్నప్పుడు కుటుంబంలో కూడా మార్పులు వస్తాయి. ఇంతకాలం డబ్బు కారణంగా వచ్చిన గొడవలు తగ్గుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటారు. ఈ దశలో తులా రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఇంకా మంచిగా ఉండాలి. ప్రతీకారం, ద్వేషం మీ దారిని ఆపేస్తాయి. కర్మఫలాలు మీకు అనుకూలంగా రావాలంటే మీరు న్యాయం మార్గాన్ని వదలకూడదు. శత్రువులు మౌనంగా మారే కాలం. తుల రాశివారి జీవితంలో శత్రువుల పాత్ర చాలా కీలకం. మీకు తెలియకుండానే మీ ఎదుగుదలను అడ్డుకున్నవారు, మీపై అపవాదాలు వేసినవారు, మీ మంచితనాన్ని బలహీనతగా భావించినవారు చాలామంది ఉంటారు. మీరు ప్రత్యక్షంగా పోరాడలేదు. మీరు మౌనంగా భరించారు. ధర్మం వైపు మీరు నడిచారు. అదే మీ బలం. కాని ఇప్పటివరకు ఈ శత్రుత్వం మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా మీపై ప్రభావం చూపింది. 2026 ఉగాది తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది. శత్రువులు ఒక్కసారిగా మాయం అవ్వరు, కాని వారు మౌనంగా మారుతారు. మీ జీవితంలో జోక్యం చేసుకునే శక్తిని కోల్పోతారు. ఇది జ్యోతిషపరంగా చాలా అరుదైన దశ. ఎందుకంటే ఇది మీ కర్మ బలం పెరిగిందని సూచిస్తుంది. తులా రాశివారు సాధారణంగా ఎదుటివారిని క్షమించే స్వభావం కలవారు. అందుకే శత్రువులు కూడా ధైర్యంగా వ్యవహరిస్తారు. కాని ఉగాది తర్వాత మీరు లోపల మారుతారు. మీరు మాట్లాడకుండానే ఎదుటివారికి మీ స్థానం అర్థమవుతుంది. మీ మౌనం మీ ఆయుధంగా మారుతుంది. ఈ కాలంలో మీపై నిందలు వేసినవారు తాము చేసిన తప్పుల ఫలితాలను అనుభవిస్తారు. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కాలమే వారికి బుద్ధి చెబుతుంది. ఇదే నిజమైన న్యాయం. మీరు ఎదురుగా నిలబడి పోరాడితే అది మీ శక్తిని తగ్గిస్తుంది. కాని మీరు మౌనంగా ముందుకు సాగితే మీ విజయం ఖాయం. ఈ దశలో తులా రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. శత్రువులు మౌనంగా మారినప్పుడు గర్వం పెరగకూడదు. మీరు ఇప్పటికీ వినయంగా ఉండాలి. ఎందుకంటే మీ శక్తి వినయంలోనే ఉంది. అదే మీ రక్షణ కవచం. దైవ రక్షణ బలపడే సంకేతాలు. తులా రాశివారి జీవితంలో దైవ రక్షణ ఎప్పుడు ఉంటుంది. కాని చాలా సందర్భాల్లో అది కనిపించదు. ప్రమాదం తప్పినప్పుడు, పెద్ద నష్టం జరగకుండా నిలిచినప్పుడు, అనుకోని విధంగా సహాయం అందినప్పుడు మాత్రమే మీరు దాన్ని గుర్తిస్తారు. ఉగాది తర్వాత ఈ దైవ రక్షణ మరింత స్పష్టంగా అనుభూతి అవుతుంది. మీరు కొన్ని సందర్భాల్లో తప్పు నిర్ణయం తీసుకోబోయి ఆగిపోతారు. లేదా ఏదో కారణంగా ఒక చోటికి వెళ్లకుండా ఉంటారు. తర్వాత తెలిసే విషయమేమిటంటే మీరు వెళ్ళి ఉంటే పెద్ద సమస్య ఎదురయ్యేది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవశక్తి పని. ఈ కాలంలో తులా రాశివారు ఆధ్యాత్మికంగా మారుతారు. మీరు ఎవరినీ అనుకరించరు. మీకు నచ్చిన మార్గాన్ని మీరు ఎంచుకుంటారు. పూజలు, ధ్యానం, నామస్మరణ మీ జీవితంలో భాగంగా మారుతుంది.
ఇది బలవంతంగా కాదు, లోపల నుంచే వచ్చే ఆకర్షణ. దైవ రక్షణ బలపడే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మీ మనస్సు శాంతంగా ఉంటుంది. చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడరు. ఇంతకాలం వెంటాడిన భయాలు తగ్గుతాయి. ఇది మానసిక మార్పు కాదు, ఇది ఆత్మస్థాయిలో జరుగుతున్న మార్పు. ఈ సమయంలో మీరు చేసిన పూజలు త్వరగా ఫలిస్తాయి. మీరు కోరుకున్నది అదే రూపంలో రాకపోయినా మీకు మేలు చేసే రూపంలో వస్తుంది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే దైవం మీ కోరికల కన్నా మీ అవసరాలు బాగా తెలుసు. కుటుంబ బంధాలలో మార్పు. తులా రాశివారి జీవితంలో కుటుంబం ఒక బలహీనత కూడా బలం కూడా. మీరు కుటుంబం కోసం చాలా త్యాగాలు చేస్తారు. కాని అదే కుటుంబం నుంచి అపార్థాలు, బాధలు కూడా వస్తాయి. ఇది మీ స్వభావం వల్లే. మీరు అందరినీ సమానంగా చూడాలని ప్రయత్నిస్తారు. కాని అందరూ అలా ఉండరు. ఉగాది తర్వాత కుటుంబ బంధాలలో పెద్ద మార్పు వస్తుంది. ఈ మార్పు మొదట కొంత అసౌకర్యంగా అనిపించవచ్చు. కొన్ని నిజాలు బయటపడతాయి. కొన్ని సంబంధాలు దూరమవుతాయి. కాని ఇది శాశ్వత నష్టం కాదు. ఇది అవసరమైన శుద్ధి. మీ కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంతకాలం నిర్ణయాల్లో పక్కన పెట్టబడిన మీరు ఇప్పుడు కేంద్రంగా మారుతారు. ఇది మీ ఆర్థిక స్థిరత్వం పెరగడం వల్ల కూడా జరుగుతుంది. డబ్బు ఉన్నప్పుడే గౌరవం పెరుగుతుంది అనే కఠినమైన నిజం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని కుటుంబాల్లో తులా రాశివారికి బాధ్యతలు పెరుగుతాయి. పెద్దల సంరక్షణ, ఆస్తి వ్యవహారాలు, పిల్లల భవిష్యత్తు వంటి విషయాలు మీ చేతుల్లోకి వస్తాయి. ఇది భారంలాగా అనిపించినా దీని ద్వారా మీ నాయకత్వం బయటపడుతుంది. ఈ దశలో మీరొక విషయం నేర్చుకుంటారు. ప్రతి బంధం నిలవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు దూరం కూడా ప్రేమే. ఈ అవగాహన మీ మనశ్శాంతిని పెంచుతుంది. ఉద్యోగం మరియు వ్యాపారంలో గొప్ప మలుపు. తులా రాశివారు ఉద్యోగం విషయంలో చాలా ఓర్పు చూపుతారు. నచ్చని చోట కూడా చాలా కాలం పనిచేస్తారు. మార్పు భయపడతారు. కాని ఉగాది తర్వాత ఈ భయం తగ్గుతుంది. మీరు మీ విలువను గుర్తించడం మొదలు పెడతారు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ కాలంలో 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి ఉన్న చోటే ఎదగడం, రెండవది మార్పు ద్వారా ఎదగడం. ఏది మీకు సరైనదో మీ అంతరాత్మ చెబుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోతే ఏ మార్గమైనా మీకు లాభదాయకమే. వ్యాపారం చేసే తులా రాశివారికి మొదట నెమ్మదిగా అభివృద్ధి కనిపిస్తుంది. కాని ఇది స్థిరమైన ఎదుగుదల. ఒక్కసారిగా వచ్చిన లాభం ఒక్కసారిగా పోతుంది. కాని ఈ కాలంలో వచ్చే లాభం నిలుస్తుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. ప్రతి మాట రాతలో ఉండాలి. కొత్త రంగాల్లోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకాలం భయపడ్డ పనులు ఇప్పుడు చేయాలనిపిస్తాయి. ఇది గ్రహచలన ప్రభావం. మీరు మీ సృజనాత్మకతను ఉపయోగిస్తే మంచి పేరు, డబ్బు రెండూ వస్తాయి. ఈ దశలో మీ పనివల్ల మీకు గుర్తింపు వస్తుంది. అది మీ ఊరిలో కావచ్చు, మీ కార్యాలయంలో కావచ్చు లేదా పెద్ద స్థాయిలో కావచ్చు. ఇది మీ కష్టానికి వచ్చిన ప్రతిఫలం. అకస్మాత్తుగా వచ్చే పెద్ద అవకాశం. తులా రాశివారి జీవితంలో అవకాశాలు వస్తాయి. కాని చాలాసార్లు అవి గుర్తించబడవు. ఉగాది తర్వాత వచ్చే అవకాశం మాత్రం భిన్నంగా ఉంటుంది. అది చిన్నగా మొదలవుతుంది. కాని దాని ప్రభావం చాలా పెద్దది. ఈ అవకాశం ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, ఒక ఆలోచన రూపంలో రావచ్చు, లేదా ఒక సమస్య రూపంలో కూడా రావచ్చు. చాలామంది ఈ అవకాశాన్ని మొదట గుర్తించరు. కాని తులా రాశివారు తమ అనుభవం వల్ల దాని లోతును అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవిత దిశను పూర్తిగా మార్చేస్తుంది. అందుకే తొందరపడకూడదు, భయపడకూడదు. మీ గత అనుభవాలని ఈ నిర్ణయం తీసుకోవడానికి మిమ్మల్ని సిద్ధం చేశాయి. అకస్మాత్తుగా వచ్చే అవకాశాన్ని అందరూ సపోర్ట్ చేయరు. కొంతమంది సందేహిస్తారు, కొంతమంది నిరుత్సాహపరుస్తారు. కాని ఇది మీ పరీక్ష. మీరు మీమీద నమ్మకం పెట్టుకుంటే కాలమీతో నడుస్తుంది. ఈ అవకాశాన్ని సరిగా ఉపయోగించగలిగితే తులా రాశివారి జీవితం పూర్తిగా మారుతుంది. ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా మీరొక కొత్త స్థాయికి చేరుకుంటారు. ఇదే ఈ కాలమిచ్చే గొప్పవరం. తులా రాశివారికి ప్రత్యేకమైన దైవకృప. తులా రాశివారికి దైవకృప ప్రత్యేకంగా ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు. ఈ రాశిలో జన్మించినవారు సాధారణంగా అందరికీ మంచిని కోరుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. తమకు కష్టం వచ్చినా ఎదుటివారికి సహాయం చేయాలనే స్వభావముంటుంది. ఈ స్వభావమే వారికి దైవకృపను దగ్గర చేస్తుంది. కాని ఈ కృప వెంటనే ఫలితాలుగా కనిపించదు. కాలం వచ్చినప్పుడు మాత్రమే అది పూర్తి రూపంలో బయటపడుతుంది. తులా రాశివారు దేవుణ్ణి ఎక్కువగా అడగరు, ఎక్కువగా ఓర్పుతో భరిస్తారు. కాని వారి మనసులో నిశ్శబ్దంగా చేసే పూజలు చాలా శక్తివంతమైనది. ఉగాది తర్వాత ఈ పూజలకు స్పందన స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. మీరు అడగకపోయినా మీకు అవసరమైనది మీ దగ్గరకు వస్తుంది. దైవకృప పెరిగే సమయంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మీరు ప్రమాదాల నుంచి తప్పించుకోవడం, పెద్ద నష్టాలు జరగకుండా ఆగిపోవడం, సరైన సమయంలో సరైన వ్యక్తి కలవడం ఇవన్నీ దైవ సంకేతాలే. తులా రాశివారు ఇవన్నీ అనుభవించిన వాటిని తేలికగా తీసుకుంటారు. కాని ఈ కాలంలో మీరు వాటి లోతైన అర్థాన్ని గ్రహిస్తారు. దైవకృప అంటే కేవలం సంపద మాత్రమే కాదు. మనశ్శాంతి, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి, అనారోగ్యాల నుంచి త్వరగా కోలుకోవడం కూడా దైవకృపే. ఈ శక్తి పెరిగినప్పుడు మీ జీవితం సహజంగా సరైన దిశలో నడుస్తుంది. ఇంతకాలం మీరు చేసిన మంచి పనులని ఈ దశలో మీకు రక్షణ కవచంలా నిలుస్తాయి. 6 లక్షణాలు కోటీశ్వర యోగానికి ముందు కనిపించే సూచనలు. తులా రాశివారు కోటీశ్వరులు అయ్యే ముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు తప్పకుండా కనిపిస్తాయి. ఇవి ఒక్కసారిగా రావు. క్రమంగా మీలో మార్పు వస్తుంది. ఈ మార్పులను మీరు గమనిస్తే మీ దిశ సరైనదే అని అర్థం చేసుకోవచ్చు. మొదటి లక్షణం ఆలోచనా విధానం మారడం. ఇంతకాలం తక్షణ అవసరాల గురించి ఆలోచించిన మీరు భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెడతారు. డబ్బు ఎలా సంపాదించాలి అనే ప్రశ్న కంటే
డబ్బు ఎలా నిలుపుకోవాలి అనే ఆలోచన వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. రెండో లక్షణం అనవసర సంబంధాలపై విరక్తి. ఇంతకాలం మీ సమయాన్ని, శక్తిని వృధా చేసిన వ్యక్తుల నుంచి మీరు సహజంగానే దూరమవుతారు. ఇది ఒంటరితనం కాదు, ఇది శుద్ధి ప్రక్రియ. మూడో లక్షణం మీ మాటకు బలం పెరగడం. మీరు చెప్పిన మాటను ఇతరులు గౌరవించడం మొదలవుతుంది. మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. ఇది మీ అంతర్గత స్థిరత్వం పెరిగిన సంకేతం. నాలుగో లక్షణం ప్రమాదాలు తగ్గడం. చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి పెద్ద నష్టంగా మారకుండా ఆగిపోతాయి. ఇది దైవ రక్షణతో పాటు మీ కర్మ ఫలితాల ప్రభావం. ఐదో లక్షణం ధైర్యం. ఇది అకస్మాత్తుగా వస్తుంది. ఇంతకాలం భయపెట్టిన విషయాలు ఇప్పుడు అంత భయంగా అనిపించవు. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఇది కోటీశ్వర యోగానికి ముందు తప్పకుండా కనిపించే ముఖ్య లక్షణం. ఆరవ లక్షణం కృతజ్ఞతాభావం. మీకు చిన్న లాభం వచ్చినా మీరు ఆనందపడతారు. ఈ భావమే పెద్ద లాభాలను ఆకర్షిస్తుంది. ఇది కర్మ సిద్ధాంతంలో అత్యంత ముఖ్యమైన అంశం. నిద్రలో కలల ద్వారా వచ్చే సంకేతాలు. తుల రాశివారి జీవితంలో కలలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సాధారణ కలలు మరియు సంకేత కలలు వేరు. ఉగాది తర్వాత తుల రాశివారికి కనిపించే కొన్ని కలలు కేవలం మనసు ఊహలు కావు. అవి లోతైన సందేశాలను కలిగి ఉంటాయి. మీరు వెలుగు, దేవాలయాలు, దైవమూర్తులు, నదులు, పూలు వంటి వాటిని కలలో చూడటం మొదలైతే అది శుభ సంకేతం. ఇవి మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోందని సూచిస్తాయి. ముఖ్యంగా కలలో మీరు ప్రశాంతంగా ఉంటే అది మీ అంతర్గత స్థితి మారుతోందని అర్థం. కొన్ని సందర్భాల్లో పాత వ్యక్తులు కలలో కనిపించవచ్చు. ఇది వారితో మళ్లీ బంధం ఏర్పడుతుందని కాదు, వారి ద్వారా మీరు నేర్చుకున్న పాఠం పూర్తయిందని సూచన. ఇది కర్మబంధం ముగిసిన సంకేతం. కలలు భయంకరంగా ఉన్నా వాటిని భయపడాల్సిన అవసరం లేదు. అవి మీలో ఉన్న భయాలను బయటకు తీసుకురావడం కోసం వస్తాయి. కల తర్వాత మీ మనస్సు తేలికగా అనిపిస్తే అది మంచి సంకేతం. ఈ కాలంలో తులా రాశివారు కలలను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి కలకు అర్థం వెతకాల్సిన అవసరం లేదు. కాని పదేపదే కనిపించే సంకేతాలను గమనించాలి. అవి మీ నిర్ణయాలకు మార్గదర్శకంగా పనిచేస్తాయి. శరీరంలో జరిగే శక్తి మార్పులు. తుల రాశివారి జీవితంలో శరీర శక్తి మార్పులు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉగాది తర్వాత కొంతమంది తుల రాశివారు అలసట తగ్గినట్లు, శక్తి పెరిగినట్లు అనుభూతి చెందుతారు. ఇది కేవలం ఆరోగ్య కారణం కాదు, ఇది మానసిక మరియు ఆధ్యాత్మిక మార్పు. ఇంతకాలం చిన్న పనికే అలసిపోయిన మీరు ఇప్పుడు ఎక్కువ పని చేయగలుగుతారు. ఇది మీ లోపలి శక్తి మేల్కొంటున్న సంకేతం. కొందరిలో నిద్ర విధానం మారుతుంది. తక్కువ నిద్రతో కూడా చురుకుగా ఉండగలుగుతారు. శరీర శక్తి మార్పులు వచ్చినప్పుడు కొన్ని అసౌకర్యాలు కూడా రావచ్చు. తలనొప్పి, కళ్లలో ఒత్తిడి, ఒంట్లో వేడివంటి అనుభూతులు రావచ్చు. ఇవి భయపడాల్సినవి కావు. ఇవి శక్తిమార్పు ప్రక్రియలో భాగం. ఈ సమయంలో తులా రాశివారు తమ శరీరాన్ని గౌరవించాలి. సరైన ఆహారం, నీరు, విశ్రాంతి చాలా ముఖ్యం. శరీరం బలంగా ఉంటే మనసు కూడా బలంగా ఉంటుంది. ఇది జీవిత మార్పుకు మౌలికమైన అంశం. మాటకు బలం పెరగడం. తులా రాశివారి జీవితంలో మాటకు చాలా ప్రాధాన్యముంటుంది. కాని ఇంతకాలం వారి మాటను చాలామంది పట్టించుకోలేదు. ఉగాది తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీరు చెప్పే మాటకు బలం వస్తుంది. ఇది శబ్ద బలం కాదు, ఇది ఆత్మబలం. మీరు మాట్లాడినప్పుడు ఇతరులు శ్రద్ధగా వినడం మొదలవుతుంది. మీ సూచనలు పనిచేస్తాయి. మీ మాటలు నిజమవుతాయి. ఇది మీ అంతర్గత స్థిరత్వం పెరిగిన సంకేతం. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మీ మాట సృష్టి శక్తిగా మారుతుంది. మంచి మాట మంచి ఫలితాన్ని ఇస్తుంది. కఠినమైన మాట అనవసర సమస్యలను తెస్తుంది. అందుకే మౌనం కూడా ఒక శక్తిగా మారుతుంది. మాటకు బలం పెరిగినప్పుడు మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. మీరు అనుకోకుండానే ఇతరులకు మార్గదర్శకుడిగా మారుతారు. ఇది మీ జీవితంలో వచ్చిన గొప్ప మార్పుల్లో ఒకటి. ఈ దశలో తులా రాశివారు తమ మాటను ధర్మ మార్గంలో ఉపయోగిస్తే జీవితంలో స్థిరత్వం, గౌరవం, సంపద మూడూ కలిసి వస్తాయి. ఇదే ఈ కాలమిచ్చే ముఖ్యమైన వరం. ధైర్యం అకస్మాత్తుగా పెరగడం. తులా రాశివారి జీవితంలో ధైర్యం ఎప్పుడూ లోపలే ఉంటుంది. కాని అది బయటకు రావడానికి సరైన సమయం అవసరం. ఇంతకాలం మీరు భయపడినవి, సందేహపడ్డవి, నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేసినవి అన్నీ ఒక దశలో మీకు బోధపడతాయి. ఉగాది తర్వాత ఈ ధైర్యం అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు, కాని ఒక క్షణంలో మీ ఆలోచనా విధానం మారినట్లు అనిపిస్తుంది. ఈ ధైర్యం అహంకారంగా ఉండదు. ఇది ప్రశాంతమైన ధైర్యం. మీరు ఎదుటివారితో గొడవ పడాల్సిన అవసరం లేకుండా మీ స్థానం నిలబెట్టుకుంటారు. ఇంతకాలం ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడి జీవించిన మీరు ఇప్పుడు మీ అంతరాత్మ మాట వినడం మొదలు పెడతారు. ఇది తులా రాశివారికి చాలా కీలకమైన మార్పు. ధైర్యం పెరిగినప్పుడు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగం మార్పు, వ్యాపారంలో కొత్త అడుగు, సంబంధాల్లో స్పష్టత, ఇవన్నీ ఈ దశలోనే వస్తాయి. ఈ నిర్ణయాలు మొదట భయంగా అనిపించినా తర్వాత అవే మీ జీవితానికి పునాది అవుతాయి. ఇది గ్రహబలం, కర్మబలం కలిసి పనిచేసే సమయం. ఈ కాలంలో తుల రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ధైర్యమంటే ఎదుటివారిని తక్కువగా చూడటం కాదు, మీ విలువను మీరు గుర్తించడం. ఈ అవగాహన మీ జీవితాన్ని స్థిరంగా ముందుకు నడిపిస్తుంది. పాత కష్టాలు ఒక్కసారిగా ముగియడం. తుల రాశివారి జీవితంలో పాత కష్టాలు చాలా కాలం వెంటాడతాయి. చిన్ననాటి బాధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు, అపార్థాలు అన్నీ ఒక బరువులా ఉంటాయి. కాని ఉగాది తర్వాత ఈ బరువు ఒక్కసారిగా తగ్గినట్లు అనిపిస్తుంది. అన్ని సమస్యలు ఒక్కరోజులో పోవు, కాని వాటి ప్రభావం మీపై తగ్గుతుంది. ఇంతకాలం ఒకే సమస్య మళ్లీ ఎదురవుతూ ఉండేది. ఇప్పుడు అదే సమస్యకు పరిష్కారం కనిపిస్తుంది.
లేదా ఆ సమస్య మీ జీవితానికి అంత ముఖ్యమైనది కాదని మీకు అర్థమవుతుంది. ఇది మానసిక స్వేచ్ఛకు సంకేతం. కొంతమంది తులా రాశివారు పాత అప్పులు, పాత కేసులు, పాత వివాదాల నుంచి విముక్తి పొందుతారు. ఇది చాలామందికి ఊహించని విధంగా జరుగుతుంది. మీరు ప్రయత్నం చేసినా ఫలితం రాలేదని అనిపించిన చోట ఇప్పుడు సహజంగానే పరిష్కారం వస్తుంది. ఇది కాలం మారిందని సూచిస్తుంది. పాత కష్టాలు ముగిసినప్పుడు మీలో ఒక ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీ భయంగా అనిపించవచ్చు, ఎందుకంటే మీరు కష్టాలకు అలవాటు పడిపోయారు. కాని అదే ఖాళీ కొత్త అవకాశాలకు స్థలంగా మారుతుంది. ఈ దశను మీరు సరిగా అర్థం చేసుకోవాలి. కొత్త వ్యక్తి ప్రవేశం, జీవిత మలుపు. తులా రాశివారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం చాలా కీలకం. ఈ వ్యక్తి ప్రేమ సంబంధం కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, గురువు కావచ్చు, లేదా సాధారణ పరిచయం కావచ్చు, కాని అతని ప్రభావం మాత్రం గాఢంగా ఉంటుంది. ఉగాది తర్వాత వచ్చే ఈ వ్యక్తి మీ జీవిత దిశను పూర్తిగా మార్చేస్తాడు. ఈ వ్యక్తి మొదట పెద్దగా ఆకర్షణీయంగా అనిపించకపోవచ్చు, కాని కాలక్రమంలో అతని మాటలు, ఆలోచనలు, సూచనలు మీకు బలంగా అనిపిస్తాయి. మీరు ఇంతకాలం చూడని కోణంలో జీవితాన్ని చూడటం మొదలుపెడతారు. ఇది తులా రాశివారికి అవసరమైన మార్పు. కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి మీకు సవాళ్లు విసురుతాడు, మీ అలవాట్లను ప్రశ్నిస్తాడు. ఇది అసౌకర్యంగా అనిపించవచ్చు, కాని అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ప్రతి మంచి మార్పు ముందు కొంత అసౌకర్యం తప్పదు. ఈ దశలో తులా రాశివారు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి కొత్త వ్యక్తి మంచివాడే అనుకోవద్దు, కాని మీ అంతరాత్మ చెప్పే మాటను వినాలి. మీకు ప్రశాంతత ఇచ్చే వ్యక్తి మీ జీవితానికి సరైన మార్గదర్శి. 2026 ఉగాది నుంచి 2028 మధ్య మహాయోగకాలం. 2026 ఉగాది నుంచి 2028 వరకు తులా రాశివారికి మహాయోగకాలం. ఇది సాధారణంగా వచ్చే అదృష్టకాలం కాదు. ఇది మీ జీవితాన్ని స్థిరంగా నిలబెట్టే కాలం. ఈ 3 సంవత్సరాల్లో మీరు వేసిన పునాది రాబోయే 10 సంవత్సరాలకు దారి చూపిస్తుంది. ఈ కాలంలో తులా రాశివారికి ఆర్థికంగా స్థిరత్వం రావడం మొదలవుతుంది. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి, పొదుపు, పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతుంది. ఇది భవిష్యత్ భద్రతకు సంకేతం. మానసికంగా కూడా మీరు బలపడతారు. చిన్న విషయాలకు కంగారు పడరు. సమస్యలను ఒక కొత్త కోణంలో చూసి పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది. ఇది నాయకత్వ లక్షణం. కుటుంబంలో, పనిలో, సమాజంలో మీకొక స్థానం ఏర్పడుతుంది. ఈ మహాయోగ కాలంలో మీరు చేసిన మంచి పనులు త్వరగా ఫలిస్తాయి. అదే సమయంలో మీరు చేసిన తప్పులు కూడా వెంటనే పాఠం నేర్పుతాయి. అందుకే ఈ కాలంలో జాగ్రత్త, వినయం, కృతజ్ఞత చాలా అవసరం. జీవితాన్ని మార్చే మార్గం, ధర్మ మార్గం. మీరు న్యాయం, నిజాయితీ, సహనం అనే 3 మూల స్తంభాలపై నడిస్తే మీ జీవితం తప్పకుండా మారుతుంది. 2026 ఉగాది తర్వాత ఈ మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దశలో మీరు సాధన వైపు ఆకర్షితులు అవుతారు. అది ఆధ్యాత్మిక సాధన కావచ్చు, స్వీయాభివృద్ధి కావచ్చు, లేదా మీ ప్రతిభను మెరుగుపరిచే సాధన కావచ్చు. మీరు రోజు చేసే చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పుకు కారణమవుతాయి. ఈ జీవితాన్ని మార్చే మార్గంలో కొన్ని త్యాగాలు తప్పవు. మీరు ఇష్టపడిన కొన్ని విషయాలను వదలాల్సి రావచ్చు. కొన్ని సంబంధాలకు దూరం కావాల్సి రావచ్చు. ఇది నష్టం కాదు, ఇది మార్పు ధర. తులా రాశివారు ఈ మార్గంలో నడిస్తే వారి జీవితం క్రమంగా స్థిరత్వం, గౌరవం, సంపద వైపు వెళుతుంది. ఇది ఒక్కసారిగా వచ్చే అద్భుతం కాదు, ఇది నెమ్మదిగా, లోతుగా జరిగే శాశ్వత మార్పు. ఈ మార్పును స్వీకరించిన వారే నిజంగా విజేతలు. తులా రాశివారు ఇంతవరకు మీరు వినిన ప్రతి మాట సాధారణంగా చెప్పిన మాట కాదు. ఇది మీ గతాన్ని గుర్తుచేసేందుకు కాదు, మీ భవిష్యత్తును సిద్ధం చేయడానికి చెప్పిన సత్యం. ఇప్పుడైనా మీకు అర్థమై ఉండాలి, మీ జీవితం ఇప్పటివరకు ఆగిపోయింది కాదు, సిద్ధం చేయబడింది. మీ కన్నీళ్లు, మీ ఓర్పు, మీ మౌనం ఏవీ వృధా పోలేదు. అవి మీ అదృష్టానికి పునాదులు వేశాయి. ఒక విషయం బలంగా నమ్మండి, ఈ వీడియోను చూసిన ఈ క్షణం నుంచి మీ ఆలోచనల్లో మొదలైన మార్పే మీ కొత్త జీవితానికి తొలిమెట్టు. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.